ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు ఈరోజు తన మాటల ద్వారా మనకు తెలియజేయాలి అనుకుంటున్న ఈ వీడియో ఏంటో, ఈ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, ఇదిగో అమ్మా, నువ్వు కోరింది, ఆశపడింది ఈరోజు నీకు నెరవేరబోతుంది. నన్ను ఎంతో ఆశగా అడిగావు కదా, ప్రేమగా అడిగావు కదా, ఇది విను, వెంటనే నీకు అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, బాబాగారిని మనం ఏం అడిగాము, అసలు బాబాగారు మనకి ఏమి ఇవ్వబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని మనకు తీసుకువచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ఎప్పటి నుంచో నన్ను ఆశగా ఒకటి అడుగుతున్నావు కదా బాబా, ఇది తీరితే చాలు తండ్రి, నాకు ఇక ఏది కూడా అవసరం లేదు అని చెప్పి ఒకే కోరికను నువ్వు పదే పదే అడుగుతూనే ఉన్నావమ్మా. ఏంటి బాబా, నేను ఇంతలా ఏ కోరిక గురించి అడుగుతున్నాను, అసలు మీరు ఏమంటున్నారో అర్థం కావడం లేదు అని అంటున్నావా? తల్లి, నువ్వు ఒక్కసారి నా దగ్గర ప్రార్థన పెట్టాక అది నువ్వు మరిచినా సరే నీ బాబా అస్సలు మరవడు. అందుకే నువ్వు మర్చిపోయినా గుర్తు పెట్టుకొని మరి నీ కోరికను తీర్చడానికే నేను నీ వద్దకు వచ్చానమ్మా. నువ్వు నా మీద ఎంతో భక్తితో ప్రేమగా నన్ను పిలిచి మరి నీ కోరికను నాతో చెప్పుకున్నావు. కాస్త ఆలస్యం అవ్వచ్చేమో, అయినా సరే అది నేను తీర్చే వెళ్తాను. కానీ ఆలస్యం వెనుక నేను ఎన్నో పనులు జరిపిస్తున్నానమ్మా. ఏంటంటే, నువ్వు ఒక కోరిక కోరగానే దాని వెనుక ఎన్ని కష్టాలు సమస్యలతో ముడిపడి ఉందో అవన్నీ తొలగించాకే కదా నీకు నేను అందివ్వాలి. అలా కాకుండా ఇచ్చేస్తే నీ కోరిక నువ్వు మంచిగా అనుభవించకుండానే నీకు కష్టాలు చుట్టుముట్టేస్తాయి. మళ్ళీ నువ్వు బాధతో నా వద్దకే కదా వస్తావు. నా బిడ్డ ఇలా బాధపడకూడదనే నేను కొంచెం సమయం తీసుకునైనా సరే నీ కోరికను మంచిగా మార్చి దాని వెనుక ఉన్న కష్టాలను సమస్యలను అన్నిటినీ తీర్చి ఆలస్యంగా నువ్వు కోరింది నీ దగ్గరకు తెస్తున్నాను. ఇది కూడా నీ మంచి కోసమే బిడ్డా. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త ఇక నిన్ను చేరబోతుందమ్మా. అది నీ జీవితంలో వెలకట్టలేని ఆనందాన్ని తీసుకువస్తుంది. అవును తల్లి, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు అనుభవించావు కదా, అసలు ఎందరి దగ్గరో మాటలు పడ్డావు కదా. ఇక అలాంటి సమయంలోనే నువ్వు నా దగ్గరికి వచ్చి, అసలు ఏంటి బాబా, ఏంటి తండ్రి, ఇది ఇలా ఉంది అని ఎంతో బాధపడ్డావు. నా జీవితమే ఎందుకు బాబా ఇలా అయిపోయింది అని చెప్పి కన్నీరు పెట్టుకున్నావు. ఎంతోమంది సూటిపోటి మాటలు అంటున్నా సరే వాటన్నిటినీ నువ్వు మౌనంగానే భరించావు. మీ ఇంట్లో వారు, బయట వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని అంటున్నా సరే నిన్ను పొడుచుకు తింటున్నా నువ్వు ఓర్పుతోనే విన్నావు. వాళ్ళని ఒక్క మాట కూడా అస్సలు అనలేదు. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పూజలు చేశావు, వ్రతాలు ఆచరించావు, ఎన్నో మంత్రాలు జపించావు. అయినా సరే ఎలాంటి ఫలితం లేదు అనే కదా బాధ. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా నా మీద నువ్వు పూర్తి భక్తి నమ్మకంతోనే ఉన్నావు. నా సాయి నాతోనే ఉన్నారు అని విశ్వాసంతోనే ఉన్నావు. అవును కదా తల్లి, అందుకే నేను మెచ్చి నీకు కావాల్సింది ఇవ్వబోతున్నాను. ఇప్పుడు నీకు కావాల్సింది మాతృత్వమే కదా అమ్మా. అమ్మా అని ప్రేమగా పిలిపించుకోవాలన్న నీ కోరిక ఇన్ని సంవత్సరాలుగా తీరలేనందున నువ్వు ఎంతో బాధపడ్డావు. ఇంకా బయట ఎన్నో నిందలు కూడా మోస్తున్నావు. అలాంటి నా బిడ్డ ప్రేమతో నా దగ్గరికి వచ్చి, బాబా, మీ బిడ్డనైన నాకు కూడా ఒక బిడ్డని ప్రసాదించమని, నీ కష్టాన్ని తీర్చమని నాకు ఎంతో పూజలు చేశావు. అవన్నీ నేను అందుకున్నానమ్మా. నీ బాధని కూడా నేను విన్నాను తల్లి. ఇక అతి త్వరలోనే నీ కోరిక అనేది నెరవేరబోతుంది బిడ్డ. భయపడకు. పండంటి బిడ్డకి నువ్వు జన్మనివ్వబోతున్నావమ్మా. ఇక చుట్టుపక్కల వల్ల అన్న మాటలన్నీ కూడా
నేను అబద్ధం చేయబోతున్నాను. వాళ్ళు నీ బిడ్డ నీకు జన్మించాక నోటి మీద వేలేసుకునేలా నేను చేయబోతున్నాను. నిన్ను చూసి నవ్విన వారే నీకు పట్టిన ఈ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారమ్మా. ఇది కళ నిజమా అని భ్రమపడిపోతారు. కాబట్టి భయపడుకు తల్లి. నీ తండ్రిని, సాయి తండ్రిని నేను నీకు మాట ఇస్తున్నాను కదా, సంతోషంగా ఉండు. నువ్వు ఏదైతే ఇప్పుడు కావాలి అని గట్టిగా అనుకుంటున్నావో అది నీకు దక్కేలా చేస్తాను. బిడ్డా, ఇప్పుడు నువ్వు రోజు నా సచరిత్ర పారాయణం చేయడం మొదలుపెట్టావు కదా, రాసిపెట్టుకో. నీకు అతి త్వరలోనే మంచి శుభవార్త వింటావు. ఒకవేళ నువ్వు నా సచరిత్ర పారాయణం పూర్తి చేసే లోపే కూడా వింటావు. ఆ శుభవార్త నిన్ను, నీ కుటుంబంలో ఉన్న అందరినీ సంతోషపెడుతుంది. ఇకపై మీ ఇంట సంతోషాలు విరజల్లుతాయమ్మా. ఇక నీ ఇంట్లో సంతోషాలు, నవ్వులు పువ్వులుగా పూయబోతున్నాయి. చెట్టుకి పువ్వులు ఎలా అయితే రోజు పూస్తూనే ఉంటాయో అలానే మీ ఇంట కూడా ఇక నవ్వులు రోజు విరజల్లుతాయమ్మా. ఇది అక్షర సత్యం తల్లి. ఇక నీ కుటుంబంలో ఉన్న వారంతా నిన్ను ఇప్పటి వరకు ఎంతో బాధ పెట్టారు కదా, ఎంతో నిన్ను అవమానించారు కదా వాళ్ళు కూడా. ఇక వాళ్ళే నిన్ను ప్రేమగా చూసుకోబోతున్నారు. ఇక వాళ్ళే నిన్ను గౌరవిస్తారు. ఇక వాళ్ళే నిన్ను నెత్తిన పెట్టుకొని మరి జాగ్రత్తగా గాజు బొమ్మలాగా చూసుకుంటారు. ఇవన్నీ వింటూ ఉంటే ఎప్పుడు జరుగుతుంది బాబా ఇవన్నీ అని కూడా ఆశ కలిగింది కదా, నీలో ఉన్న ఒక ఆరాటం వస్తుంది కదా, జీవించాలి అన్న ఆశ చిగురించిందా? ఈ చిగురించిన ఆశని ఇలానే కొనసాగించు. ఇలా చిగురించి చిగురించి నీ జీవితం అనేది పచ్చని చెట్టులా మంచిగా తయారవబోతుందమ్మా. నీ బాబా చెప్పేది అలానే జరుగుతుంది. ఇక నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు. నువ్వు నేను చెప్పబోయే ఈ శుభవార్త విన్న వెంటనే ధన్యవాదములు చెప్పడానికి పరుగు పరుగున నా వద్దకు వస్తావు. ఎవరు ఎంతమంది అడ్డుకున్నా సరే పట్టించుకోకుండా నువ్వు నా కోసం నా దగ్గరికి వస్తావు. నీ రాక కోసం నేను ఎప్పుడూ ఎదురు చూస్తుంటానమ్మా. నా కోసం నువ్వు వస్తావు కదా తల్లి, మాట ఇవ్వు. వస్తాను అని నాకు ఒక్కసారి మాట ఇచ్చావు అంటే నేను కూడా ప్రశాంతంగా ఉంటానమ్మా. ఇస్తావా? మాట ఇచ్చావు కదా, అది నువ్వు నిలబెట్టుకునే తీరాలి. నా కోసం నా దగ్గరకు రా తల్లి. నీ సాయి తండ్రి నిన్ను చూడాలని ఎంతో ఆశగా ఉంది. ఒక్కసారి రామ్మా, నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకో బిడ్డా. నీకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా చిటికలో నేను తొలగిస్తాను. అలా తొలగించే శక్తి కేవలం నాకు మాత్రమే ఉంది. నీ బాబాని నమ్ము తల్లి. అన్నీ కూడా నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగానే జరుగుతాయి. జరిపించి నేను తీరుతాను. నీ బాబా ఒక్కసారి చెప్పారు అంటే ఇక ఆ మాటకి తిరుగుండదని నీకు తెలుసు కదా. ఇక నువ్వు భయపడకు, బాధపడకు, సంతోషంగా ఉండు. నేను చెప్పినట్లుగానే అన్నీ జరిపిస్తాను. నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను ప్రేమగా అడుగుతున్న కోరికని నేను నెరవేరుస్తానమ్మా. ఇక ఆ కోరిక నీ జీవితంలోకి వచ్చాక నువ్వు దానిలోనే పడిపోయి నన్ను మర్చిపోతావా తల్లి? ఏంటి బాబా అలా అంటున్నారు? మిమ్మల్ని కలలోనైనా నేను మర్చిపోను బాబా, మిమ్మల్ని వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని అంటున్నావా? ఇది నాకు తెలియని విషయమా బిడ్డ? నేనేదో సరదాకి అలా అన్నానులే అమ్మా. నువ్వు నన్ను మర్చిపోవు. ఒకవేళ నువ్వు నన్ను మరిచిపోయినా నేను నిన్ను మర్చిపోను. గుర్తుకొస్తూనే ఉంటాను, అలానే గుర్తు చేస్తూనే ఉంటాను. నీకైన పనులు కూడా నీ వెనక జరిపిస్తూనే ఉంటానమ్మా. ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు తల్లి. నీ తండ్రి, నీ సాయి తండ్రి నీతో పాటే ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు? ఎలాంటి సమస్య అయినా సరే, ఎంత పెద్ద కష్టమైనా సరే అస్సలు వెనకడుగు వేయకు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీకు తోడుగా నీ బాబా ఉన్నారు కదా. ఇక నువ్వు వెనకడుగు వేయవచ్చా చెప్పు? సంతోషంతో ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ బాబా ఎప్పుడు నీతో పాటే ఉంటారు అని మర్చిపోవద్దమ్మా. నీకు కొండంత నీడలా, రక్షక కవచంలా నీ సాయి తండ్రి ఉండగా నువ్వు భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండు తల్లి, నీకైనా మంచి రోజు రాబోతుంది అని బాబాగారితో చెప్తున్నారండి.
మరి బాబాగారు మనకు ఈరోజు చాలా చక్కని సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. మనం ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న కోరికని బాబాగారు తీర్చబోతున్నారనమాట. నిజమే కదండి, మాతృత్వం అనేది ఒక గొప్ప వరం అనేది చెప్పుకోవచ్చు. అది ఒక కోరిక కూడా కాదు, అది ఒక వరం అన్నమాట. ఆ భగవంతుడు మనకి ఇచ్చే ఒక వరం. ఈ ఒక్క వరం మనకి జీవితానికి సరిపడ సంతోషాన్ని మొత్తం కూడా తెచ్చిపెడుతుంది. నిజమే కదండి, మాతృత్వం అనేది లేకపోతే ఎన్ని అవమానాలు పడాలి, ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని రోజులు ఒంటరిగా ఉండాలో ఆలోచించండి. ఆ ఒక్క మాతృత్వం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఎంత కష్టపడుతూ ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని అవమానాలు ఎదుర్కొంటారో కూడా తెలిసిన విషయమే కదా. కాబట్టి ఇకనైనా మేలుకోండి. అది ఒక వరం, అది ఆ భగవంతుడు మనకి ఇవ్వాలి. కాబట్టి ఎవరిని కూడా ఎప్పుడు తక్కువ చేసి చూడకండి. ఆ భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇచ్చే తీరుతారు. ఒకరిని తక్కువ చేసి మాత్రం ఎప్పుడూ కూడా చూడకండి ఫ్రెండ్స్. ఇది నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్గా అయితే చెప్తున్నానన్నమాట. ఇప్పుడు నేను చెప్పి ఈ రిక్వెస్ట్ని మీరు మంచిగా తీసుకోండి. సమాజంలో ఎంతోమంది ఇంతలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ సమస్యల్ని, కష్టాలని ఒక్కసారి అర్థం చేసుకోండి. మీకు కూడా అర్థమవుతాయి. అర్థం చేసుకుంటాం కాబట్టే కదా మనల్ని మనుషులు అంటున్నారు. అర్థం చేసుకోలేకపోతే మనకి, జంతువులకి తేడా ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఆలోచించండి. ఎవరిని కూడా మన మాటలతో కానీ, చేతలతో కానీ అసలు ఎప్పుడూ కూడా బాధ పెట్టకండి. ఇదే బాబాగారు మనకి ప్రతిరోజు కూడా చెప్తున్నారు. బాబాగారి భక్తులు ఎప్పుడూ కూడా బాబాగారు చెప్పిన దారిలో నడుచుకుంటూ ఒకరిని బాధ పెట్టకుండా ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో సక్సెస్ అనేది సాధిస్తారు. ఇదే బాబాగారి ఈరోజు నా నోటి నుంచి మీకు చెప్పాలి అనుకుంటున్న ఈ మాట అన్నమాట. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒకే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.